అందరూ నమస్కారం అండి. గొడ్డలపాటి అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసుకున్నాడండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే గంజాయి కొట్టేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు, రేపిస్టులు, శాడిస్టులు ఇలాగా కొంతమంది యదవులందరినీ ఒక దిక్క పోగు చేసి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని సహా తిట్టిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు అలాగే తిట్టించాడు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అలాగే తిట్టిస్తున్నారు. ఈ యదవులు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం డబ్బులకి కకృతి పడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు, నోటుకొచ్చినట్టు వాగుతుంటారు. వాళ్ళ మీద గనక కేసులు పెడితే, వాళ్ళ మీద గనక చర్యలు తీసుకుంటే వెంటనే ఈ గొడ్డల పార్టీలో ఉన్న నాయకులందరూ బయటకు వచ్చి ఇదిగో కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నారు, ప్రశ్నిస్తే రాజకీయం చేస్తున్నారు, ప్రశ్నించకూడదా అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు. వాస్తవానికి వాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళు బూతులే మాట్లాడుతుంటారు. గతంలో మనం చూసాం బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఏ విధంగా దూషించారో మనం అందరం చూసాం. పంచప్రభాకర్ అనే వ్యక్తి కూడా ఏ విధంగా మాట్లాడతాడో మనం చూసాం. చాలా మంది గొడ్డల పార్టీలో ఉన్న కార్యకర్తలు, పేటీఎం కార్యకర్తలు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక వీడియో పంపించారండి. ఒకసారి ఆ వీడియో వినిపిస్తా వినండి. నాకైతే వినిపించే ఉద్దేశం లేదు, బట్ అలాంటి బూతులు ఉన్నాయి. బట్ తప్పడ వినిపించాలి. వినిపిస్తే కానీ రాష్ట్ర ప్రజలకి ఈ గొడ్డల పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంత ఎదవలో అనేది జనాలకు తెలియాలి. సో అందుకోసం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పుగా అనుకోబాకండి. లోకేష్ గారు లుచ్చానా పడక నీ అబ్బా నువ్వు తిట్లు తిట్టించుకుంటున్నావు ఇవాళ. నీ అమ్మనాడు ఎవడ అసెంబ్లీలో తిట్టడం కాదు, నేను తిడతాను ఇవాళ. ఏం పీకితో పీకిన కొడకను, ఏం పీకితో పీకిన కొడక ఇవాళ వస్తున్నా కొడకలారా. ఎలా నీ అమ్మ నిజం అన్నాడు, నీ బాబు బుడిబుడి తక్కలు తీయక చంద్రబాబు నాయుడు. ఎలా లోకేష్ నీ బాబు బుడిబుడి తక్కలు తీయడు కదా మీడియా మీదకి వచ్చి హూ హూ అని చేస్తున్నా కొడక. ఎలా నీ అమ్మ కొత్త ఆడదా లోకేష్గా? నీ అమ్మ కొత్త ఆడదాంటారు లోకేష్ కొడక. నీతని మట్టుకు పుట్టుంటే నా కొడక. నిజంగా చెప్తా, చంద్రబాబు నాయుడు కనుక పుట్టుంటే నా కొడక నువ్వు చూస్తా నా కొడక నీ సంగతి. దేవుడు అనేవాడు ఉంటే నా కొడక చూస్తా నీ సంగతి. నేను ఎర్ర బుక్లో నువ్వు ఎక్కించుకోవడం కాదు. ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను, లోకేష్గా నీకు చెప్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను నీకు. నీ జంతు చూస్తాను నా కొడక. నేను ఏమనుకుంటున్నావు? వీడెవడో వీడి పేరేదో నాకు నిజంగా తెలియదు. వీడు అసెంబ్లీలో వాళ్ళు ఎవరో తిట్టడం కాదు, నేనే తిడుతున్నా అనేసి డైరెక్టర్గా పచ్చిబూతులు లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే, ఇలాంటి వ్యక్తుల్ని అదుపులో పెట్టడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ గొడ్డల పార్టీ నాయకులు వెనకేసుకొస్తూ ఉంటారు. నిజంగా మీరు ఆత్మసాక్షిగా చెప్పండి, ఇది ప్రశ్నించే గొంత? ఇది ప్రశ్నించే గొంత? అంటే ప్రశ్నించడం అంటే బూతులు మాట్లాడటం అంటే నాకు తెలియక అడుగుతున్నా. గొడ్డల పార్టీలో ఉన్న నాయకులు అడుగుతున్నా, ప్రశ్నించడం అంటే ఇలాగా బూతులు మాట్లాడటమా? మీకు ఎంత ధైర్యం, ఎంత కండకావరం పట్టుంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? ఇప్పటికి 11 సీట్లు ఇచ్చినా సరే ప్రజలు, అయినా సిగ్గు రాకుండా, అయినా బుద్ధి లేకుండా మీరు ఎలా మాట్లాడగలుగుతారు ఈ విధంగా? అంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఇలా మాట్లాడడం? ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. ఒరే వీడి పేరేది నాకు తెలియదు, ఓ అభయ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ అర్జెంటుగా నువ్వు ఎక్కడైనా దానికో కొద్ది రోజులు నువ్వు బయటకు వస్తే నిన్ను చెక్కారు తెంగుతారు, గుర్తుపెట్టుకో. నోరుంది కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు వాక్కూడదు, సరేనా? ఈరోజు నారా లోకేష్ గారు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో మహిళలు లేరా? నీ ఇంట్లో మహిళలు లేరా? నీకు భార్య లేదా, కూతురు లేదా, చెల్లి లేదా, అక్క లేదా, తల్లి లేదా? కడుపు అన్నం తిండి మాట్లాడుతున్నా, గడ్డి తిని మాట్లాడుతున్నారా? ఎదవా సన్నాసి పొరముకు. మనం ఒక వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏందో తెలుసుకుని మాట్లాడాలి. మన స్థాయి ఏంటి, మన బతుకేంటి, మన వ్యవహారం ఏంటి, మన కథ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పెద్ద స్థాయి వ్యక్తుల్ని మాట్లాడే అర్హత మనకుందా అనేది కనీసం ఇంగిత జ్ఞానం అంటే ఆలోచించకుండా మాట్లాడుతుంటారు. ఇలాగా అంటే గతంలో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇలాగే మాట్లాడాడు. ఇలాగే వీటికంటే పచ్చి బూతులు మాట్లాడాడు. ఈరోజు ఎక్కడున్నారా? ఈరోజు ఎక్కడున్నాడు? ఎక్కడైనా కనిపిస్తున్నాడా బోరుగడ్డ అనిల్? కనిపిస్తున్నారా?
చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టించారు. ఈరోజు ఏమైంది? గొడ్డల పార్టీ చేతులు దులిపేసుకుంది. వాడికి మాకు సంబంధం లేదని చెప్పేసి వదిలేసుకునింది. పంచి ప్రభాకర్ లేకుంటే శ్రీరెడ్డి, అంతెందుకు శ్రీరెడ్డి తీసుకో, శ్రీరెడ్డి ఏ విధంగా పూసుకునింది? అసలు గొడ్డల పార్టీ నాదే అనే విధంగా మాట్లాడింది. ఒక్క మాటలో చెప్పేశారు, శ్రీరెడ్డికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి. ఈరోజు శ్రీరెడ్డి ఎక్కడ ఉంది? ఎక్కడో ట్యాంగోలో వీడియోలు చేసుకుంటుంది, బూతి వీడియోలు చేసుకుంటుంది శ్రీరెడ్డి. మన ఎవరో పంపించారు నాకు, మన వాళ్ళు ఒకటి యాప్ ఉంటుంది, ఆ యాప్లు అన్ని బూతులు అనమాట. దాంట్లో డబ్బులు పంపిస్తే వాళ్ళు కొన్ని న్యూడ్ ఫోటోలు లేకుంటే న్యూడ్ వీడియోలు లైవ్లో మాట్లాడుతుంటారు. మన శ్రీరెడ్డి ఆ బిజినెస్ చేస్తుంది. సరే, ఆవిడ వ్యక్తిగతం, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. ఓకే, అంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు వాక్కూడదు. పంచ ప్రభాకర్ గతంలో ఎలాగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు కదా. అంతెందుకురా, నాకు అర్థం కాదు. అంతెందుకు, ఇప్పుడు ఫస్ట్ అని ఛానల్ ఉంది, వాడి చేత మీ గొడ్డల పార్టీ నాయకులే వాడి చేత మాట్లాడించారు. కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టించారు. ఈరోజు పరిస్థితి ఏంది? జైల్లో ఉన్నాడు. మళ్ళీ 14 రోజులు రిమాండ్ పొడిగించారు. వాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు, అసలు వస్తాడా రాదో కూడా తెలియదు. ఈరోజు ఎవరైతే వాడు ఎంట ఉన్నారో, ఇంద్రసేన లేకుంటే గమన లేకుంటే ఇంకొకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావణ్కి మాకు సంబంధమే లేదని చెప్పేసి వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. గొడ్డల పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే హైర్ చేశారో, ఎవరికైతే అప్పచెప్పాడో వాళ్ళే చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులు దులిపేసుకున్నారు. వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పేసి అసలు రావణ్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. అంటే మీ యొక్క అలవాట్లు, గంజాయి కొట్టడం కానీ, లేకుంటే మందు కొట్టడం కానీ, లేకుంటే ఈ రౌడీయిజం, ఈ దందాలు, ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉంటారని చెప్పేసి వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళకి 10వ 25 ఇచ్చేసి మీ చేత తిట్టిస్తుంటారు. మీరు తిట్టిన తర్వాత మీ మీద కేసులు పడితే, మీ మీద చర్యలు తీసుకుంటే గొడ్డల పార్టీ ఎవరు కూడా మీ గురించి రారు. మీరే బాధపడాలి. ఒక్క కేసు పడితే జీవితం సర్వనాశనం. గుర్తుపెట్టుకోండి, ఒక్క కేసు పెడితే లాక్కోలేక పీక్కోలేక ఉంటారు. కేసు అంటే ఏదో కేసు కదా, సరే సింపుల్గా 14 రోజులు జైల్లో ఉండేసేద్దాం, లేకుంటే 3 నెలలు జైల్లో ఉండేసేద్దాం అని చెప్పి మీరు అనుకుంటారు. సింపుల్గా ఉంటుంది. అది అంత తేలిగ్గా పోదురా. మేము మీ జీవితాంతం వెంటాడుతూనే ఉండదు ఒక కేసు అయినా సరే. కేసు అంటే మామూలు విషయం కాదు. మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాయి. నేను నారా లోకేష్ గారికి వీడియో సందర్భంగా తెలియజేస్తున్నాను, నారా లోకేష్ గారు ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించో లేకుంటే ఇలాంటి వ్యక్తుల మీద ముఖ్యంగా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వ్యక్తులు చాలా మంది వస్తారు. ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకొని ఇతన్ని అరెస్ట్ చేయండి. లేకుంటే ఇలాంటి వాళ్ళు ఇతను చూసి మరికొందరు వచ్చే అవకాశాలు ఉంటాయి, మరికొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులకి నేను విన్నవించుకుంటున్నాను, పోలీసులు కూడా సుమోటోగా కేసు తీసుకోండి, ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి, జైల్లోకి పంపించండి. అప్పుడు కొంతమందికి బుద్ధి వస్తుంది కదా, ఇలాంటి మాట్లాడడానికి భయపడతారు కదా. నా రిక్వెస్ట్ ఇదేనండి, వీడి పేరు ఏదో, వీడి ఊరు ఏదో, వీడి కథ ఏదో, వీడి ఎవరో కూడా నాకు అసలు తెలియదు. బట్ మన వాళ్ళు మనం పంపించారు. ఇది చూసిన తర్వాత వీళ్ళకి తాగేసి గంజాయి కొట్టేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి అబ్బాయిలు. నోరు ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడితే చక్కర చేస్తారు. ఓకే, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కడుపు అన్నదేనా గడ్డి తిన్నావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు, ఒక రాష్ట్రానికి మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోరు ఉంది కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాక్యం కాదు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.